అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న విధానం ఏంది అని ఒకసారి గమనిస్తే ఒకే ఒక అంశమే జరుగుతూ ఉంది. ఆ అంశం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం అందడం కాదు, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి కాదు, శాంతి భద్రతలు జీరో, సంక్షేమము జీరో, అభివృద్ధి జీరో, యువగలంలో లోకేష్ చెప్పిన మాటలు జీరో, వారాహి ఎక్కి అరిశర్షి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు జీరో. టోటల్గా ఈ ప్రభుత్వమే జీరో. ఈ ప్రభుత్వం చేస్తానేది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివ్గా ఉండే వాళ్ళు ఎవరైతే ఉండారో వారిని, జగన్మోహన్ రెడ్డి గారి సింపథైజర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళను శారీరకంగా, మానసికంగా భయానికి గురి చేయడము, బాధ పెట్టడము, హింసించడము, కక్ష సాధింపు చర్యలు తప్ప మరొక కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరగడంలే. అందుకు ఉదాహరణ ఇప్పటి వరకు 6 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా చెప్పుకోదగ్గ హామీలు? ప్రతి ఆడపిల్లకు 18 సంవత్సరాలు పూర్తయితే 1500 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగ భృతి 3000 ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం 20 లక్షల మందికి అని చెప్పినాడు, ఇవ్వలే. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా 4000 అని చెప్పినాడు, ఇవ్వలే. రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఆర్టీసీ బస్సు ఉచితం చేస్తాను రాష్ట్రమంతా అని చెప్పినాడు, ఇవ్వలే. బీసీ సప్లాన్ కింద వారి అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తానని చెప్పినాడు, ఇవ్వలే. ఇట్లా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా 6 నెలల కాలంలో ఎక్కడే కానీ ఒక ఇటుక పిల్ల కూడా పెట్టకుండా మీరు చేసిన పని ఏంటంటే తిరుపతి లడ్డు మీద ఒక 15 రోజులు మాట్లాడడం, వరదల మీద ప్రకాశం బ్యారేజీని కూల్చినారు బోటుతో ఒక 15 రోజులు మాట్లాడడం, షర్మిలమ్మకు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నా చెల్లెల సమస్య ఉంటే అదేదో రాష్ట్ర సమస్య అయినట్టు 15 రోజులు అది అల్లరి చేయడం, మదనపల్లిలో కాగితాలు తగలబడితే దాని మీద ఒక 15 రోజులు చేయడం, సోషల్ మీడియా మీద ఇప్పుడు ఒక వారం నుంచి ఇది చేయడం. ఇది డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తాయని చెప్పి వాళ్ళను అటువైపుగా మరలిచ్చేదానికి దృష్టిని ఈ పక్కదావలన్నీ. సోషల్ మీడియాకి సంబంధించి గత వారం రోజులుగా దాదాపుగా 1000 మంది మీద నోటీసులు ఇచ్చినారు, 143 మంది కేసులు పెట్టినారు, 40-50 మందిని రిమాండ్ పంపినారు, ఒక 20-30 మందిని కుక్కలు కొట్టేట్టు కొట్టినారు, కుక్కల కంటే ఈనంగా కొట్టినారు. వర్రా రవీంద్ర రెడ్డిని అయితే పనుకోబెట్టి 2 కాళ్ళు ఇట్లా పంగ చీల్చి 2 కాళ్ళు, ఆ 2 కాళ్ళ మీద 2 కానిస్టేబుల్ను బూట్ కాళ్ళతో తొడల మీద ఎక్కి భయానికి గురి చేసేటట్టు 4 రోజులు కొట్టినారు. ఇంటూరు రవికిరణ్ కొట్టినారు. ఆడవాళ్ళను కృష్ణవేరు అనే ఒక ఆయమ్మను కూడా ఫార్వర్డ్ చేస్తే సోషల్ మీడియాలో ఆయమ్మను స్టేషన్ పిలిపించినారు. హింస దేనికి హింస? ఆడవాళ్ల పట్ల అసభ్యకరమైన పోస్టింగులు పెట్టేందుకు అని చెప్పి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హోమ్ మినిస్టర్ గా చెప్తున్నారు. ఎవరు కాదన్నారు? ఈ రాష్ట్రంలోనే అత్యంతంగా అందరికంటే ఎక్కువగా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది, గౌరవాన్ని ఇచ్చేది, శత్రువుల భార్యలను సైతము పాదాలు చూసి మాట్లాడే సంస్కృతి ఈ రాయలసీమలోనే ఉంది. ఒక పోస్టింగ్ పెడితే దానికి ఏ సెక్షన్ నమోదు చేయాలో ఆ సెక్షన్ నమోదు చేయండి. 41 ఇయర్ నోటీస్ ఇవ్వాలంటే ఇవ్వండి, సబ్జెక్టు పంపాలంటే పంపండి, బెయిల్ ఇవ్వాలంటే బెయిల్ ఇవ్వండి. ఒక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి చేసినా మినహాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయకపోయినప్పటికీ చేసినట్టు కథ అల్లి చిత్రహింసలకు గురి చేసి ఒక సామాన్యమైన పౌరుణ్ణి అది పోలీస్ స్టేషన్లు తిప్పుతారా? ఒక సామాన్యమైన యువకుడిని 10 చోట్ల కేసులు పెడతారా? ఇది ఎక్కడి న్యాయమయ్యా? మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే పోస్టింగులు అసభ్యకరంగా, వారు మాట్లాడిన మాటలు అసభ్యకరంగా రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లలు ఉన్నాయి. ఒక్క చర్య కూడా తీసుకోరే, ఒక్కరిని కూడా స్టేషన్కి పిలిపించరే. ఇది ఎక్కడ న్యాయం?
దీనికి మీరు పెట్టి అందమైన పేరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఒప్పుకోమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రొద్దుటూరుని వేదిక చేసుకొని మా మహిళలు, మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు. మహిళల పట్ల అసభ్యకరంగా పోస్టింగ్లు పెడితే, మాట్లాడితే సహించము, ఎక్కడ ఉన్నా లాక్కచ్చి హింసిస్తామని చెప్తున్నారే. అదే మహిళలను 14, 15, 16 సంవత్సరాల పిల్లలను తీసుకుపోయి ఇట్లా పొదలల్లోకి, చెట్లల్లోకి, చెరువులోకి తీసుకుపోయి కొరికి, రక్కి, వివస్త్రం చేసి, మానభంగం చేసి, అనుభవించి, చంపి తీసుకుపోయి ఎక్కడో శవాన్ని వేస్తే ఆ శవం తల్లిదండ్రులకు ఇప్పుడు కూడా పోలీసు వాళ్ళు మీరు చూపించలేకుండా ఉంటే అది కనపడదు పవన్ కళ్యాణ్కు, అది కనపడదు హోమ్ మినిస్టర్ అమ్మకు, అది కనపడదు ముఖ్యమంత్రి గారికి. మీకైతే ఒక న్యాయం, సామాన్య పౌరులకైతే ఒక న్యాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకైతే ఒక న్యాయం, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకైతే మరొక న్యాయమా? నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి, సూపర్ 6 అమలు చేయలేదు కాబట్టి, మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు ప్రజలకు మీరు ఇయ్యలేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది, ప్రతిపక్షానికి ఉంది. అసభ్యకరమైనటువంటి పదజాలం లేకుండా, అసభ్యకరమైనటువంటి చిత్రాలను లేకుండా గౌరవప్రదమైనటువంటి భాషలో మిమ్మల్ని ప్రశ్నించే అధికారం మాకుంది. 24 గంటలు ప్రశ్నిస్తామని చెప్పినాడు ఆయన. ఎస్, నేనే ప్రశ్నిస్తాను, నేనే ట్వీట్ చేస్తాను, యూట్యూబ్లో చెప్తాను, వాట్సాప్లో చేస్తాను. మా పార్టీ క్యాడర్ చేస్తుంది, మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తారు. స్వచ్ఛందంగా ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఎంతమంది జైల్లో పెట్టారు మీరు? మా దగ్గర నుంచే మొదలు పెట్టని చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, నేను స్వాగతిస్తాను మా నాయకుడు చెప్పిన మాటలను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు రాచమల్లు కాబట్టి ఇక్కడ మీరు కేసులు అంటూ పెట్టాల్సి వస్తే మొట్టమొదట నా నుంచే పెట్టండి. కేసులు ఏం పెడతారో నేను ప్రశ్నిస్తా. మీరు సూపర్ 6లోని పథకాలను అమలు చేయని వైనాన్ని, మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను మీరు అమలు చేయలేదు కాబట్టి నిరుద్యోగ భృతి 3000 ఎక్కడా అని అడుగుతా, ఉద్యోగం ఎక్కడా అని అడుగుతా, ఆడపిల్లలకు 1500 ఎక్కడా అని అడుగుతా, అమ్మఒడి అందరి పిల్లలకు 15,000 ఎక్కడా అని అడుగుతా, బస్ ఎక్కడా అని అడుగుతా, బీసీ సప్లాన్ ఎక్కడా అని అడుగుతా. 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు, ప్రశ్నిస్తాం. మీరు ఏం కేసులు పెడతారో పెట్టండి.